ఫ్యూచర్ సిటీకి మారు బెని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్లు రుణం అందించాలని ప్రతిపాదన. మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శేషాద్రి, జయేష్ శంకర్ తదితరులు. ఫ్యూచర్ సిటీకి మారు బెని కంపెనీ అంట. ఇది ఇక్కడ టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏదైతే హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రారంభం చేపిస్తున్నారో ఇక్కడ అందులో మారు బెని కంపెనీ ఇక్కడ స్థాపించబోతున్నారు అన్నట్టుగా 1000 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ సంతకాలు జరిగినాయి సీఎం రేవంత్ రెడ్డితో అన్నట్టుగా వార్త చూడొచ్చు. జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు. విధంగా ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును తయారు చేస్తారంట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త పారిశ్రామిక పార్కుగా ఇక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నారో 4వ సిటీగా ఇక్కడ జపాన్లో మారుబెని కంపెనీతో 1000 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఈ విధంగా ప్రారంభం చేయబోతున్నారన్నట్టుగా ఇక్కడ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో సంతకాలు జరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆ ప్రాంతంలో ఓన్లీ ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నట్టుగా సీఎం తెలియజేసినట్టు చూడొచ్చు.